హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ చూడండి, మా ఊర్లో పీర్ల పండగ చూడండి ఎంత బాగా ఘనంగా చేశారో చూడండి. వీళ్ళంతా పీర్లు ఎత్తుతారనమాట. అందుకే వీళ్ళంతా ఉపవాసంతో ఉంటారు. మొత్తము 9 days 7 days ఉంటారనమాట. ఏం తినకుండా ఉపవాసంతో ఉండి పళ్ళు పలహారాలు తీసుకుంటారు. చూడండి, అందరు వెళ్ళి పీర్లను ఎత్తుకున్నారనమాట. చూడండి, పీర్లు వస్తున్నాయి. పెద్ద పీరు చిన్న పీరు అని ఇట్లా ఉంటారనమాట. నేమ్స్ మనకి సరిగ్గా తెలియదు, కానీ చాలా సాంప్రదాయంగా జరుగుతుంది. అక్కడ వచ్చేసి మొద్దులతో అగ్గి చాలా వారం నుంచి కాల్చింటారనమాట. అవన్నీ నిప్పులు అయి ఉంటాయి. ఆ అగ్గి నిప్పులలో నడుస్తాయి అన్నమాట. పీర్లను ఎత్తుకొని వీళ్ళు నడుస్తారు. వాళ్ళకి చాలా సత్యం ఉంటుందన్నమాట. ఎక్కడే కానీ కాళ్ళు కానీ ఏం కాలవు. ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతుందన్నమాట మా ఊర్లో పీర్ల పండగ. చూడండి, అన్ని పీర్లు ఇలా ఇదే విధంగా అగ్నిగుండంలో నుంచి ఈ పక్కకు ఆ పక్కకు ఇలా 2-3 ప్రదక్షిణలు చేస్తారనమాట. అప్పుడు బొరుగులు ఇలా చల్లాలన్నమాట పీర్ల మీద. మనం ఏదైనా మొక్కుంటే గినక అది మనకి నెరవేరుతుందన్నమాట. ఇలా బొరుగులు పప్పులు చల్లటం వల్ల పీర్ల పైన. ఇప్పుడు ఈసారి మనం ఏదైనా ముక్కొని వస్తే ఆ మొక్కుబడి తీరితే ఇలా బొరుగులు చల్లుతామని మనం ముక్కోవచ్చు అనమాట. అప్పుడు తీరుతుంది. చూడండి, ప్రతి సంవత్సరం ఇలానే సాంప్రదాయబద్ధంగా వీళ్ళు చాలా బాగా జరుపుకుంటారనమాట. మా ఊర్లో ఇలా పీర్లన్నీ ఎత్తుతారనమాట. అందరూ ఐకమత్యంగా అందరూ చూడండి బాగా జరుపుకుంటారు. పీర్లన్నీ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ 3 ప్రదక్షిణలు చేస్తారు. అగ్నిగుండంలో వాళ్ళకి నడుస్తారనమాట. వాళ్ళు చాలా ఉపవాసంతో ఉంటారు కాబట్టి దేవుడు వాళ్ళ ఒంటిపైకి వచ్చేస్తాడనమాట. అందుకే వాళ్ళకి ఏం కాదు. చూడండి, మీ ఊర్లో కూడా ఇలానే పీర్ల పండుగ జరిగింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీకు పేర్లన్నీ తెలిస్తేగిన అలానే కామెంట్ చేయండి. మనకైతే కొన్ని తెలుసు, ఇంకా కొన్ని పెద్దవాళ్ళని అడగాలన్నమాట. మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుంది. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జ్యోతిరెడ్డి 7 ఛానల్ని. చూసారు కదా ఎంత బాగా 3 సార్లు తిరిగిందో ఆ పీర్ అనమాట. చూడండి, ఇక్కడ అంతా బాగా జరుపుకుంటారనమాట మా ఊర్లో. ఇది చాలా గ్రాండ్గా జరుపుకుంటారు పీర్ల పండుగ. ప్రతి సంవత్సరము ప్రతి ఒక్కరింటికి బంధువులతో ఆ ఊరు కలకలలాడిపోతుందన్నమాట. బాగా వస్తారు చూడడానికి. పక్క ఊర్లో వాళ్ళు కూడా వస్తారనమాట ఈ పీర్ల పండగ చూడడానికి. మా ఊర్లో పీర్ల పండగ ఇలానే జరుపుకుంటారు ఫ్రెండ్స్. మా ఊరు ఈ ఊరు కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. కొంచెం పక్కనే ఉంటుంది. మా ఊరు దగ్గర ఇది జరుపుకుంటారనమాట. మీకు ఇది ఏ ఊరో తెలిస్తే కామెంట్ చేయండి. అలానే మీరు కనుక వెళ్ళింటే కనుక అక్కడికి కామెంట్ చేయండి. చూడండి, ఆ పీరు వచ్చేసి చూడండి ఎంత బాగా ఘనంగా డ్యాన్స్ చేస్తుందో, ఆనందంగా బాగా ఎగురుతుంది అన్నమాట. స్వామి వచ్చేసి అంతే ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.